తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాబోయే ఫిబ్రవరి 15వ తేదీలోపు ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఏవైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో టైం పూర్తయిందో, ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లు, వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.